హలో హాయ్. ఇవాళ మసాలా గారెలు, శనగపప్పు మసాలా గారెలు వండుదాం. చూడండి, ఒక 3 గంటలు చక్కగా శనగపప్పుని నానబెట్టేసుకోవాలి. చూడండి, నానబెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మిక్సీ బాగా వాష్ చేసుకుని 2-3 సార్లు అప్పుడు మిక్సీ పట్టుకోవచ్చు. చూడండి, శనగపప్పు మిక్సీలో వేసుకుని కొంచెం అల్లం ముక్క, చూడండి, దాల్చిన చెక్క, లవంగమాకులు వేసుకుని చక్కగా నీట్గా ఆడేసుకోవచ్చు. మిక్సీ గట్టిగా బాగా మెత్తగా పట్టకూడదు, కొంచెం మొరుగా పడితే బాగుంటుంది మనకి గారి. చూడండి, ఇలా మిక్సీ పట్టాం కదా, ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు జీలకర్ర వేసేసుకోవాలి. పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయలు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, కొంచెం సరిపడినంత సాల్ట్, చూడండి, మసాలా గారెలు కాబట్టి మసాలా పొడి లేకపోతే మనకి అవ్వదు. మసాలా పొడి చక్కగా ఇవన్నీ కలిపేసుకొని, చూడండి, ఇలా దోంగా చేసుకోవాలి. మరీ మెత్తగా చేయకూడదు, దోంగా చేసుకుని ఇవన్నీ కలిపేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు కూడా వెయ్యాలి. చూడండి, కరివేపాకు వేసి బాగా అన్నీ కలిసేలా కలిపేసుకోవాలి నీట్గాను. చూడండి, కలిపేసుకున్నాం కదా. చక్కగా ఇదిగో ఇలాంటి కొంత ముద్దలు తీసుకొని, ఇలా ముద్దలు తీసుకొని చక్కగా ఆయిల్ పెట్టుకొని, చూడండి, మసాలా గారెలు ఇలా వేసుకోవడం. చూడండి, మసాలా గారెలు. చూడండి, గ్యాస్ వెలిగించి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత మనం వేద్దాము. చూడండి, ఇప్పుడు ఆయిల్ మరిగింది. చాలా బాగుంటాయండి మసాలా గారెలు. మనం ఇంట్లో చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటాయి, బాగుంటాయి కూడా. ఇప్పుడు వేగినాయి కదా, తరిగేద్దాం. చక్కగా వేగితే ఇలా తరిగేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మసాలా గారెలు. చూడండి, మంచిగా ఏగాయి, చక్కగానే చాలా బాగా ఏగాయి. చూడండి, మసాలా వడ తయారైంది. చూడండి, చాలా టేస్ట్గా ఉంటాయండి. మన ఇంట్లో తయారు చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి మసాలా గారెలు. ఇది కరకరలాడుతూనే ఉంటాయి. చూడండి, ఎంత బాగుంది చక్కగా.
కరకరలాడుతూనే ఉంటే బాగుంటాయి, టేస్ట్గా స్మూత్గానే ఉంటాయి. చూడండి. ఓకే అండి, బాయ్ అండి. ఓకే అండి, బాయ్ అండి.